మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయేదేమీ లేదు. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది. మంచి పిల్లగా ప్రవర్తించాలి, సరిగ్గా చదువుకోవాలి. లేదు లేదు, నేను చెప్పాను కదా. అవునవును, ఇంట్లోనే ఉన్నాను అని చెప్పాను కదా. సరేనమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళు. ఏదో ఒక సాకు చెప్పు. ఎక్కడికి వెళ్తున్నారు? అక్క, సుధాని తీసుకెళ్దామని. సుధానా? చూస్తే అలా కనిపించట్లేదే. నడిచి వెళ్ళి తీసుకొచ్చేస్తారా? అక్క, అది. కూర్చోండి గణేష్. ఎందుకు బాబు ఇలా తప్పుల మీద తప్పు చేస్తున్నారు? ఆల్రెడీ నేను మీతో చెప్పాను కదా. మీరు ఏం చెబుతున్నారో నాకు అర్థం కాలేదక్క. నిజంగానే అర్థం కావట్లేదా లేక? లేదు, అర్థం కాలేదక్క. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీ భార్యకి అంటే మన సుధాకి మీరే సపోర్ట్గా ఉండాలని. అవునక్క. కానీ మీరేం చేస్తున్నారు? మీ అమ్మగారు మీ చెల్లెలతో కలిసి మీ భార్యని బాధ పెడుతున్నప్పుడు మీరే కదా గణేష్ దానికి సపోర్ట్గా ఉండాలి. అమ్మయ్యా, ఈ విషయమేనా? మీరు నోరు తెరిచి మాట్లాడొచ్చు. తను పొద్దున్నే ఇంటి పనులన్నీ చేసుకుని ఆఫీస్కు వెళ్తోంది. తనని ఎక్కువ బాధ పెట్టకండి చెప్పొచ్చు కదా. నా మాట ఎక్కడ వింటున్నారక్క? నిన్ను ఎంత కష్టపడి పెంచాను, ఈ రోజు వచ్చింది నీకు ముఖ్యమైపోయిందా అని మాట్లాడుతూనే ఉన్నారక్క. చెప్తే వింటారు, కానీ మీరు చెప్తున్నట్టే అనిపించట్లేదే. అక్క, మీరు తనకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉన్నారు. మీరు సపోర్ట్ చేయట్లేదు కాబట్టే నేనిప్పుడు సపోర్ట్ చేయాల్సి వస్తుంది. మీరు మీ భార్యకి పనే చెప్పొద్దని నేను చెప్పట్లేదు. తను మొయ్యలేని భారాన్ని తన మీద వేయకండని చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, సుధా మిమ్మల్ని నమ్ముకునే మీ ఇంటికి వచ్చింది అనేది మర్చిపోకండి. మీరే తనకి తోడుగా ఉండాలి. ఇంకెవరుంటారో చెప్పండి? తనొక పని మనిషిలాగా చూడడం తప్పు కదా. మీ అమ్మతో మాట్లాడండి, మీ చెల్లెలతో కూడా మాట్లాడండి. మీ కుటుంబ జీవితంలో తలదూర్చడానికి వాళ్ళకి అధికారం లేదు. సరే అక్క, నేను మాట్లాడతా. ఇప్పుడే వెళ్ళి సుధను పిలుస్తాను. చాలా థ్యాంక్స్ అక్క, నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం గణేష్. ఏంటక్క? నేను మీతో మాట్లాడాలనుకున్నది ఇది మాత్రమే కాదు, ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. కుటుంబ జీవితానికి ముఖ్యమైన ఆధారమే ప్రేమే. ఆ ప్రేమ మీ భార్యకి మాత్రమే. ఇంటికి బయట ఇంకొక బంధాన్ని ఏర్పరచుకునేటప్పుడు ప్రేమ మారిపోతుంది కదా. ప్రేమ లేకపోతే కోపం, చిరాకే ఉంటుంది. మీ మధ్య ప్రశాంతత లేదు. నేను చెప్పేది కరెక్టా? కారణం తప్పు చేసామని మీ మనసు బాధపడ్డం, తప్పు చేస్తే బయట తెలిసిపోతుందనే భయము మీ దగ్గర నుంచి ప్రశాంతతని లాగేసుకుంది. పెళ్లికి ముందు మీరు ప్రేమించుండొచ్చు, కానీ మీరిప్పుడు ఇంకొక అమ్మాయికి భర్త, తను ఇంకొక అతనికి భార్య. మీరు తన దగ్గర లేక తను మీ దగ్గర మాట్లాడినా రెండూ తప్పే కదా. మీ భార్య ఇంకొకరితో మాట్లాడితే మీరు అనుమతిస్తారా? ఇదంతా నేను మాట్లాడకూడదు, మీ జీవితంలో నేను తలదూర్చకూడదు. మరో దారి లేదు, మాట్లాడాల్సిన స్థానంలో ఉన్నాను. మీతో ఒకటి మాత్రం చెప్పుకుంటాను, నిజాయితీగా ఉండండి గణేష్. మీ ప్రేమికురాలి నెంబర్ని బ్లాక్ చేయండి, కుదిరితే మీ నెంబర్ని కూడా మార్చండి. అన్నిటికీ మించి మీ భార్యకి నిజాయితీపరుడుగా ప్రవర్తించండి. మీ ఇంటికే వెళ్తున్నాను. మీ అమ్మగారు కుట్టడానికి జాకెట్ ఇచ్చారు, ఇవ్వబోతున్నాను గణేష్. అక్క, నన్ను క్షమించండి అక్క. ఆశ నా కళ్ళు కప్పేసింది. ఇప్పుడే వెళ్ళి నా భార్యని సుధాని తీసుకుని వెళ్తాను. వెళ్ళొస్తానక్క.
రామ్మ జ్యోతి రా కూర్చో. బాగున్నారా అమ్మా? బాగున్నానమ్మా. ఇదిగోండి మీ జాకెట్. ఉమ్, ఎలా ఉన్నావమ్మా? ఒంట్లో బాలేదని విన్నాను. అదంతా ఇప్పుడు బానే ఉన్నానమ్మా. ఇప్పుడు నేను బాగున్నాను. ఉండమ్మా, నేను కాఫీ తీసుకొస్తాను. లేదు లేదు, పర్వాలేదు. ఎందుకు మీరు కష్టపడ్డాం? కూర్చోండి. నీకు అన్నీ తెలుసని అనుకుంటున్నాను. మీకు తెలియనివి కూడా నాకు తెలుసమ్మా. ఏం చెప్పింది నా కోడలు? మీరు మీ కూతురు మీద పెట్టుకున్న ప్రేమ వల్ల మీ కూతురు దగ్గర ఒకలాగా, మీ కోడల దగ్గర ఇంకొకలాగా ప్రవర్తించడం నాకు అవసరం లేదు. మీరలా ప్రవర్తించడం మీ కొడుకు ఆయనకి తగ్గట్టు ఉపయోగించుకుందామని అనుకుంటున్నారు. ఏం చెప్తున్నా జ్యోతి? అవునమ్మా, మీ గొడవని ఉపయోగించుకుని ఇంకొక పెళ్లి చేసుకోవడానికి మీ అబ్బాయిని నిర్ణయించుకున్నారు. మీ గొడవల వల్ల మీ కోడలు జీవితమే నాశనమవుతోంది. మీరు వయసులో పెద్దవారు. నేను మీకు ఆలోచనలు చెప్పక్కర్లేదు. నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. ఉమ్. ఛే, ఎంత పెద్ద తప్పు చేయాలనుకున్నాను. కింద పడిపోవడం ప్రాబ్లం కాదు నాన్నా. పడిపోయి కూడా లేవకుండా ఉంటున్నావు చూసావా, అదే సమస్య. మీ కూతురు మీద చూపించే ప్రేమలో కొంచెమైనా మీ కోడల మీద కూడా చూపించండమ్మా. బైబిల్లో దావీదు తప్పు చేసిన తర్వాత శుభ్రమైన హృదయాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి భయంకరంగా ఏడ్చారు. ఇప్పుడు నీకు అవసరం అదే. వాళ్ళ జీవితంలోకి మీరు తలదూర్చకూడదు. అదే సమయంలో వాళ్ళ జీవితం నాశనం అవ్వడానికి మీరు కారణంగా ఉండకూడదు. ముందు చేసిన తప్పుకి బాధపడాలి, కన్నీళ్లు కార్చండి, క్షమాపణ అడగండి. మీకు శుభ్రమైన హృదయాన్ని దేవుడు ఇవ్వాలి అని నేను ప్రార్థిస్తాను. అత్తయ్య, రండి అల్లుడు గారు, బాగున్నారా? మీరు బాగున్నారా అత్తయ్య? ఏదో ఉన్నాను. సుధాని తీసుకెళ్తానత్తయ్య, నన్ను క్షమించండి. ఇకపై ఇలా జరగదత్తయ్య. ఏంటి అల్లుడు గారు, మీరు నన్ను క్షమించమని అడుగుతున్నారు? మీరు తీసుకెళ్ళండి. తీసుకువెళ్లడమా? ఎవరు పిలిచినా పంపిస్తావా? నేనంతా వెళ్లడం కుదరదు. నేను రానని చెప్పమ్మా. ఇక మీదట నేనెవరితోనూ వెళ్ళను, ఎవరితోనీ జీవించను. ఏంటే ఇలా మాట్లాడుతున్నావు? అమ్మా, నీకు కూడా కలిపే చెప్తున్నాను. నేను సంపాదిస్తున్నాను. నేను ఎవరూ లేకుండా ఒంటరిగా జీవించగలను. నేను మారిపోయాను సుధా, నన్ను నమ్ము ప్లీజ్. మీరు ఎప్పుడో మారిపోయారే, అది తెలియకుండా మీతో ఇన్ని రోజులు ఉన్నాను. ఏ వెన్న దొరికేటప్పుడు కొండను పగలగొట్టద్దు. నీ తాళి బంధాన్ని పోగొట్టుకోకు. ఇలాంటి సీరియల్ సెంటిమెంట్స్ నాకు వద్దు. ముందు ఆయన బయటకు వెళ్ళమను. నిన్ను తీసుకొని నేను బయటికి వెళ్తాను సుధా. అది అసలు జరగని పని. పట్టుదల వద్దు సుధా, ప్లీజ్. అవునమ్మా, అన్నీ చేతికొచ్చే సమయంలో ఇలాంటి మొండితనం వద్దమ్మా. ఆయన వెళ్తారా లేకపోతే నేను వెళ్ళిపోనా చెప్పండి. ఇక మీదట నేనెవరితోనూ వెళ్ళను, ఎవరితోనీ జీవించను. ఆయన వెళ్తారా లేకపోతే నేను వెళ్ళిపోనా చెప్పండి. అక్కా, ఏమైంది? ఎక్కడ కూర్చున్నావు?
సుధాని వెళ్ళి తీసుకొచ్చావా లేదా? లేదక్క, నాతో రానని చెప్పేసింది. హా? ఏంటిది, రాను అని చెప్పేసిందా? నేరుగానే వెళ్ళి కదా పిలిచారు. అవునక్క. ఏం జరిగిందో ముందు చెప్పండి. ఇక మీదట నేనెవరితోనూ వెళ్ళను, ఎవరితోని జీవించను. అమ్మా, నీకు కూడా కలిపే చెప్తున్నాను. నేను సంపాదిస్తున్నాను, నేను నన్ను చూసుకోగలను. సరేనన్నా, నేను వస్తాను. ఏంటి చెప్పాలి? ఇదంతా నా తలరాత అనుకుంటా. నేనెవరి కోసం బతుకుతున్నానో. అమ్మా, ఇలా మాట్లాడుతూనే ఉండకమ్మా, నాకు చిరాగ్గా ఉంది. ఉంటుంది. నేను మాట్లాడితేనే చిరాగ్గా ఉంటుంది. తప్పు చేయకుండా ఎవరే ఉన్నారు? ఆయనే తప్పు తెలుసుకుని వచ్చారు. అయినా కూడా నువ్వు ఇంత మొండితనంగా ఉండకూడదమ్మా. నీలాంటి గయ్యాలిదాన్ని నేను చూసిందే లేదు. అవునమ్మా, నేను గయ్యాలదాన్నే. నేను ఇంట్లోంచి వెళ్ళిపోనా? వెళ్ళు. నిన్ను ఎవరిక్కడ కట్టేలేదు. వెళ్ళిపో. అక్క, ఎక్కడికి వెళ్తున్నావు? అత్తగారింటికా? ఉమ్. సుధా, నీ భర్తని కలిసే వస్తున్నాను. ఆయన తప్పు చేశారు, తప్పంతా ఆయన మీదే. కానీ ఇప్పుడు నువ్వు కూడా తప్పు చేస్తున్నావు, చూసావా? నేనేం తప్పు చేశానక్క? నాకు మళ్ళీ ఆయనతో ఉండడం నాకు ఇష్టం లేదక్కా. అబద్ధం చెప్పకమ్మా. నీకు నీ భర్తతో జీవించడమే ఇష్టం. కానీ నీలో ఉన్న ఆ ఈగో మొండితనంగా మారి నిన్ను అడ్డుకుంటోంది. కరెక్టా? ఒకే కూతురని ముద్దు చేశాను చూసావా? నన్ను అనుకోవాలి. సుధా, మంచి విషయంలో వైరాగ్యంగా ఉండడం మంచిదని వేదాలు చెప్తున్నాయి. మంచి విషయానికి మొండితనం పట్టచ్చు. కానీ ఇప్పుడు నువ్వు చేసేది నీ జీవితాన్ని, నాకు తెలిసి పూర్తిగా నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అది నీకు తెలుసా సుధా? నీ భర్త మీద ప్రేమ చూపించడంలో మొండిగా ఉండు. అత్తగారు ఏం చెప్పినా నిదానంగా ఉండడంలో మొండిగా ఉండు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇల్లు వదిలి బయటికి రాను అని అందులో మొండిగా ఉండు. మంచి విషయంలో మొండిగా ఉండు. తప్పులేదు. నీ జీవితం ఇప్పుడు నీ చేతుల్లోనే ఉందమ్మా. నాశనం చేసుకోకు. సుధా, నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు అల్లరి చేసేదానివి, మొండితనం చేస్తావు, ఏం చెప్పినా వినిపించుకో. ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. కానీ ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవు కాదమ్మా. అక్క, నాకు కొంచెం టైం కావాలక్కా. మొగుడితో కలిసి ఉండడానికి నీకు టైం ఎందుకే? మీనాక్షి అక్క, మీరు కాస్త ఆగండక్క. సుధా, నువ్వు ఎంత టైం అయినా సరే తీసుకో. కానీ మంచి నిర్ణయం తీసుకో. ఉమ్, నేనొస్తాను. సరే అక్క. మీనాక్షక, వస్తాను. సరే, వెళ్ళిరా అమ్మా.
ఒరే నువ్విలా చేస్తావని నీ కల్లో కూడా అనుకోలేదురా. నేను కూడా అమ్మా, నువ్విలా మారుతావని నేను ఊహించలేదు. ఒరే నేను తన అత్తగారినిరా, నువ్వు తనకి తాళి కట్టిన భర్త. ఏంటమ్మా అత్తగారు భర్త అంటావు? అన్నీ ఒకటే. ఇప్పుడు చివరిగా ఏం చెప్తావు? పిలుస్తావా లేదా? నేను వెళ్ళానమ్మా, తను రాలేదు. తనకే అంత పట్టుదల ఉంటే నాకుండదా? తప్పు చేసింది నువ్వే తగ్గాలి. ఇలా మొండితనంగా ఉంటే ఎలా అమ్మా? నువ్వు నేను చేసిన తప్పుకి తను బలి అవ్వకూడదమ్మా. ఇంకా ఎన్ని రోజులని మీరు మౌనంగా ఉంటారు? లేదు మాలతి, తప్పు చేశానన్న బాధ నా హృదయాన్ని తొలిచేస్తుంది. లేదండి, నాన్న ఏమీ అనుకోరు. ఆయనేమీ అనుకోరు, నాకు తెలుసు. అయినా నేనెలా ఆయన ముఖాన్ని చూస్తాను? సమాధానం చేసేవాళ్ళని ధన్యుడు అని లేఖనం చెప్తుంది. నేను మీతో వస్తాను. వెళ్దాం రండి. మీరు కావాలంటే ధన్యులుగా ఉండండి, నేను రాను. అన్నిట్లికి ఇలా తప్పుగా మాట్లాడుకు. నేనే దిగొస్తున్నాను, నీకేంటి? నేను క్షమాపణకి రెడీయే, కానీ ఆయన ఒప్పుకోకపోతే? ఒప్పుకోపోయినా పర్వాలేదండి, మన బాధ్యత మనం చేద్దాం. ఏదో బాధ్యత కోసం నేను రాలేనమ్మా. ఒరే ఊరికే నటించద్దురా. నువ్వు లోపల దానిపైన ఎంత ప్రేమ పెట్టుకున్నావో నాకు తెలీదా ఏంటి? మావయ్య గారి మీద నాకు ప్రేమ లేకుండా లేదే. అయినా ఉన్నా కూడా మీ ఈగోని మిమ్మల్ని ఆపుతుంది, అంతే కదా? నిజమే అమ్మా, బయలుదేరదాం. రామా, ఏంటే బ్యాగ్ రెడీ చేస్తున్నావు? భర్త ఇంటికా వెళ్తున్నావు? నేనెక్కడికి వెళ్ళా ఏంటి? నేను అన్నీ నీతో చెప్పాలా? అమ్మాయి అంటే ఒకటి పుట్టింటికి వెళ్ళాలి, లేకపోతే మెట్టినింటికి వెళ్ళాలి. రెండు లేకపోతే శ్మశానానికి వెళ్ళాలా? సీరియల్ చూసి నువ్వు బాగా పాడైపోయావమ్మా. నేనెక్కడికి వెళ్ళట్లేదు, ఆరిన బట్టల్ని మడతాడుతున్నాను. చాలా ఏదో ఒకటి ఇచ్చేయి పో. త్వరగా స్నానం చేసి తినడానికి రా. మ్మ్. నాన్న, అరే రామ్మా, బావున్నావా? బాగున్నాను నాన్న. ఒంటరిగా వచ్చావా? లేదు నాన్న. అల్లుడు గారు లోపలికి రండి. అరే లోపలికి రండి, ఏంటి బయట నిలబడ్డారు? రండి లోపలికి రండి బాబు, రండి బాబు. అమ్మా నువ్వు లోపలికి రామ్మా, రండి బాబు. సారీ మావయ్య, నేను తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి. అవును నాన్న, సారీ. ఏంటమ్మా నువ్వు నా దగ్గర సారీ అడుగుతారేంటి? అల్లుడు గారు మీరు ఏమనుకోవద్దు, సరేనా? ఎలా నాన్న మీరు ఇంత ఈజీగా తీసుకుంటున్నారు? మాలతే, అమ్మాయిని పెళ్లి చేసిచ్చాక అల్లుడు గారు తిడతారు, వియంకులు కొరతలు చెప్తారని అనుకుంటే ఇబ్బందులు కట్టుకున్న అమ్మాయికేనమ్మా. నాకు మొదట్లో బాధ అనిపించింది, కానీ ఇప్పుడు లేదు. మావయ్య ఇక ఇలా జరగదండి. బాబు అది వదిలేయండి, జరిగిందే తలుచుకుంటూ ఉండకండి. నాన్నా, బ్యాంకుకి ఇవ్వడానికి డబ్బులు ఎక్కడున్నాయి నాన్నా? అదేం లేదమ్మా, చాలా రోజుల నుంచి ఒక స్థలం అమ్ముదాం అనుకుంటున్నా. సడన్ గా మంచి రేట్ వచ్చింది దానికి, అదే ఇచ్చేశాను. ఆ డబ్బునే అల్లుడు గారి బిజినెస్ కి ఇద్దామని
ఆ రోజు ఇంటికొచ్చా, ఏవేవో జరిగిపోయాయి. అది వదిలేయండి. ఏం తాగుతారు? టీయా, కాఫీయా? అవును, అమ్మ ఎక్కడా కనిపించట్లేదు. అమ్మ పక్కింట్లో పెళ్ళమ్మ, అక్కడికి వెళ్ళింది. మావయ్య, ఇంత జరిగాక కూడా ఆ డబ్బు మీరు ఇవ్వడానికి మీకెలా మనసొచ్చిందండి? జరిగిందంతా నేను విన్నాను నాన్న. మనసుకి బాధగా ఉండింది. నాతో మాట్లాడేటప్పుడు రంజిత్ తప్పనే ఒప్పుకున్నారు. కానీ మీరు ఇల్లు వదిలి బయటికి వెళ్ళేటప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే ఛ! నేను అసలేం చెప్పలేను. నేనేమీ దాన్ని తప్పు పట్టట్లేదమ్మా. మీ గురించి నాకు తెలుసు నాన్న. ఇప్పుడు నా బాధ ఏంటంటే వాళ్ళు ఉంటున్న ఇల్లు వేలం వేయబోతున్నారని విన్నాను. అవును నాన్న, నేను కూడా ప్రార్థన చెయ్యండి, పరిస్థితులు మారతాయని ఆలోచన ఇచ్చే వచ్చాను. జ్యోతి, నా దగ్గర అమ్మకుండా ఒక ల్యాండ్ ఉందమ్మా. కానీ దాన్ని మంచి రేటుకి అమ్మేశా. అల్లుడు గారింటికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఆ డబ్బు ఇద్దామనుకున్నా. కానీ ఈలోపే ఈ విధంగా జరిగిపోయింది. నాన్న, మీరు తప్పుగా తీసుకోకపోతే నేనొకటి చెప్తాను. ఆ, ఇప్పుడు ఆ డబ్బు మీరు వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళకి సాయంగా ఉంటుంది. సహాయంగానే ఉంటుంది, నిజమే. కానీ సహాయం చేయడానికి మనసు రావాలి కదా. నాన్న, మనకొకరు ఏం చేస్తున్నారు తిరిగి మనం కూడా అదే చెయ్యాలనుకోవడం క్రిస్తవులు చేసే పని కాదు నాన్న. క్షమించడం మర్చిపోవడమే కదా మనకు నేర్పించారు. యేసు సిలువలో ప్రాణాలిచ్చిందే ఇలాంటివేం ఉండకూడదు, ఒకటిగా ఉండాలనే కదా నాన్న. ఎఫెసీ 2:16 అదే కదా చెప్తోంది. ఇలా కలవకుండా విడిపోయే ఉంటే సిలువలో యేసుని బంధించింది వేస్టే కదా. మన ఆలయానికి వెళ్లి కానుకలు వెయ్యాలన్నా గట్టిగా మనస్ఫూర్తిగా వెయ్యాలనే కదా దేవుడు అంటున్నారు. మీరు జరిగింది మర్చిపోండి నాన్న. మాట్లాడిందంతా మర్చిపోండి. అల్లుడు కూతురుతో ఒక్కటవ్వండి. నేను కావాలంటే రంజిత్తో మాట్లాడతాను నాన్న. నువ్వెందుకమ్మా? లేదు నాన్న, ఒక్కటి చేయడం కూడా ఒక ఊడిగవే నాన్న. అది నేను చేస్తాను, అంతే కదా. చేజారిపోతుందనే ఇల్లు ఇప్పుడు మీ దగ్గరే ఉంది. కానీ మీతో ఉండాల్సిన బంధం ఇప్పుడు బయటుంది. ఏమైనా సరే ఆయన వయసులో పెద్దవారు. ఒక మెట్టు దిగడం తప్పు కాదు రంజిత్. ఇదిగోండి. థ్యాంక్స్ అమ్మా. అక్క, నన్ను క్షమించండి అక్క. మీతో మాట్లాడిన తర్వాత మామయ్య దగ్గర క్షమాపణ అడుగుదామనే వెళ్ళాను. కానీ ఏంటో తెలియలేదు. మావయ్యను చూసిన వెంటనే ఏదో ఒకటి నాకు అడ్డుపడింది. మిమ్మల్ని మాత్రం కాదు రంజిత్, ఈరోజు చాలా మందిని ఇదే అడ్డుకుంటోంది. అది ఇంకేం కాదు, ప్రతి మనిషిలోనూ ఉన్న ఈగోనే అది. నేను మెట్టు దిగాల, నేను క్షమాపణ అడగాల, నేనేమన్నా వాడికంటే తక్కువ, వాడు నాతో వచ్చి మాట్లాడిని. ఇలాంటి ఆలోచనలని మనలో ఉండడం వల్లే గొడవలు విడిపోవడం పూర్తిగా పెరిగిపోతున్నాయి. దేవుడి చూపులో అందరూ ఒకటే కదా. నిన్ను ప్రేమించుకునేలాగా మిగతా వాళ్ళని ప్రేమించు అని దేవుడు చెప్పారు కదా. మీ మావయ్య మీకు చేసిన సహాయాన్ని కొంచెం ఆలోచించండి. దానికోసమైనా మీరు కొంచెం ఒక మెట్టు దిగచ్చు కదా. అక్క, నేను క్షమాపణకి రెడీ అక్క. అయినా ఆయన ఏమనుకుంటారో. డబ్బిస్తేనే నాతో మాట్లాడతారని తప్పుగా అనుకోకూడదు కదక్క. అలాగంతా ఏం అనుకోరు రంజిత్. ఒక మెట్టు దిగి వెళ్లేవాళ్లు చాలా గొప్పవాళ్ళని వేదం చెప్తోంది. మీరు గొప్పవారుగానే ఉండిపోండి, పాతవన్నీ మర్చిపోయి ఒక్కటవ్వండి. మావయ్య, మీరు ఎప్పుడు కావాలన్నా మా ఇంటికి రండి. ఎన్ని రోజులైనా ఉండండి. మళ్ళీ నేను ఈ విధంగా నడుచుకోను.
అరే రండి రండి వదిన గారు రండి కూర్చోండి. లేదు పర్వాలేదు. కోడలెక్కడా? లోపలుంది. సుధా సుధా వస్తున్నానమ్మా. బయలుదేరమ్మా, మన ఇంటికి వెళ్దాం. పిలవరా, మౌనంగా ఉన్నావు? సుధా బయలుదేరు. వెళ్ళే నుంచునే ఉన్నావు. ఇలా చూడరా, తను నా కోడలు. తనని నేనే తిడతాను, నేనే అరుస్తాను. అది ఉపయోగించి ఎవరైనా అలుసుగా తీసుకుంటే కాళ్ళు ఇరుగ్గొడతాను. నువ్వు రా, మనేం చూసుకుంటా. ఉమ్, ఉమ్. అమ్మా వెళ్ళొస్తానమ్మా. వెళ్ళమ్మా, కాని మళ్ళీ తిరిగి రావద్దని చెప్తున్నావా? ఒంటరిగా రావద్దని చెప్తున్నాను. వస్తానమ్మా. వెళ్ళి రామ్మా. వస్తాను వదినా. వెళ్ళి రండి వదినా. వస్తానత్తయ్య. రా. ఏకమ్మా. నన్ను నీ ఇంటి ముందు పిచ్చోడిని చేసావు కదా, ఇంటికి రా, నిన్ను ఏం చేస్తానో చూడు. రారా, లోపలికి ఎక్కు. వెళ్ళొస్తాను అత్తయ్య. వెళ్ళండి అల్లుడు. వస్తానమ్మా.